మీ దంతాలు పసుపు రంగులో ఉన్న, గార పట్టిన, పుచ్చు పట్టిన, పిప్పళ్ళ సమస్య ఉన్న, చిగుర్లు వాపు ఉన్నా సరే ఇది ట్రై చేయండి. 2 నిమిషాల్లో రిజల్ట్ చూస్తారు. ఈ వీడియోలో నేను మీకు లైవ్లో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్ని చిట్కాతో ఖచ్చితంగా మీ పసుపు రంగులో ఉన్న దంతాలు, గార పట్టిన, పుచ్చు పట్టిన దంతాలు అనేవి తెల్లగా మిలమిలా మెరుస్తాయి. ఇలా నేను చెప్పినట్టు చేస్తే చాలు. మీరు ఎక్కువ కష్టపడే పని కూడా ఏం లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ అనేది యూజ్ చేయం. 100% కూడా న్యాచురల్ పద్ధతి. ఈ ఒక్క పద్ధతి మనకు తెలిస్తే చాలు, ఖచ్చితంగా మన దంతాలని తెల్లగా మిలమిలా మెరిపించుకోవచ్చు. ఇంకా లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. చాలామంది మీ హెయిర్ ఆయిల్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో నేనేమనుకుంటున్నానంటే, హెయిర్ ఆయిల్కి రోజుకి చాలా ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉంటాయి. అందులో ఒక్క ఫీడ్బ్యాక్ అయినా సరే నేను ప్రతిరోజు ఒక వీడియోలో చెప్దాం అనుకుంటూ ఉన్నాను. సో ఈరోజు నేను కాకినాడ నుండి శ్రావణి గారు మన హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకున్నారు. ఇప్పటికీ ఆవిడ 2 టైమ్స్ ఆర్డర్ చేసుకున్నారు. ప్రతిసారి కూడా మనకి మంచి మంచి రివ్యూస్ ఇస్తుంటారు. 3rd టైం ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇంకా మంచి రివ్యూ ఇచ్చారనమాట. ఏం చెప్పారంటే, నాకు హెయిర్ ఫాల్ తగ్గిందక్క, ఇప్పుడు నా హెయిర్ అనేది చాలా ఒత్తుగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. సో మీరు కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది అల్లం. 1 ఇంచ్ ఉన్న అల్లాన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. చిన్న ముక్క అయినా సరిపోతుందండి, పీలేం తీయాల్సిన అవసరం లేదు. గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. మీరు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకున్న ప్రాబ్లం లేదు. చిన్నదే కాబట్టి నేను ఇలా గ్రేటర్ సహాయంతో తురుముకుంటున్నాను. అల్లాన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అల్లంలో మనకి చాలా రకాలైన ఔషధ గుణాలు ఉంటాయి, క్రిమినాశక గుణాలు కూడా ఉంటాయి. ఇవి దంతాలని తెల్లగా చేస్తాయి. దంతాలు తెల్లగా మారడంతో పాటుగా చిగుర్ల సమస్య కూడా మనకి దూరం అవుతుంది. అల్లం తురుము అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము వచ్చింది. ఒక బౌల్లో అయితే యాడ్ చేశాను. తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా మీరు వాడే టూత్ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అండి, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు. మీరు బ్రష్ చేస్తున్నాం అనే 1 నిమిషం ముందు కూడా రెడీ చేసుకోవచ్చు. దీన్ని స్టోర్ చేసుకునే అవసరం కూడా మనకు ఉండదన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకున్నా మీ ఇష్టం, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, నార్మల్గా మనం బ్రష్ ఎలా చేస్తామో అలా చేస్తే సరిపోతుంది. 2-3 మినిట్స్ అనేది బ్రష్ చేయండి. ఎంత ఎల్లో కలర్లో ఉన్న దంతాలైనా సరే ఫస్ట్ టైంకి ఖచ్చితంగా డెఫినెట్గా తెల్లగా మారుతాయి. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్లో ఉన్న బెనిఫిట్స్ అనేవి మన దంతాలని తెల్లగా మారుస్తాయి. ముఖ్యంగా మనం లెమన్ యాడ్ చేస్తాం. లెమన్లో మనకి బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన దంతాలపై ఉన్న మరకలను క్లీన్ చేసి మన నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా కంట్రోల్ చేస్తాయి. అలాగే మన దంతాలు ఎప్పుడూ తెల్లగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. చిగుర్లు వాపు, చిగుల నుండి రక్తం రావడం, ఇలాంటి సమస్యలు కూడా మీరు చెక్ పెట్టేయచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనేదో చెప్తున్నానని కాదు, 100% ఇది వర్క్ అవుతుంది. మీరు ఖచ్చితంగా 2-3 మినిట్స్ అనేది బ్రష్ చేయాలి. అప్పుడే మీ దంతాలు తెల్లగా ఉంటాయి. చాలామంది తక్కువ టైం బ్రష్ చేస్తారనమాట. 1 మినిట్ 2 మినిట్స్లో అయిపోతుంది. అలా కాదండి, 2-3 మినిట్స్ అయినా సరే మీరు టైం పెట్టుకొని బ్రష్ చేయండి. ఖచ్చితంగా దంతాలు అనేవి తెల్లగా మారుతాయి. ఈ రెమెడీని వారంలో కనీసం ఒక్కసారి, కుదిరితే 2 సార్లు యూజ్ చేయండి. జన్మలో మీకు పసుపు రంగు దంతాలు ఉండవు. మీ దంతాల మీద ఉన్న గార కానీ అలాగే మరకలు కానీ అన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న తర్వాత దంతాలని వాటర్తో వాష్ చేసుకోండి. వెంటనే రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, 2-3 మినిట్స్లోనే పసుపు రంగులో ఉన్న దంతాలు అనేవి తెల్లగా మిలమిలా మెరుస్తున్నాయి. సో ఈ టిప్ వర్క్ అయింది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చాలామందికి పిప్పళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది, పుచ్చుపళ్ళ సమస్య ఉంటుంది. వీటి నుండి మీరు విముక్తి పొందాలంటే, వెంటనే రిలీఫ్ కావాలి అన్నా ఇది తప్పకుండా ట్రై చేయండి. మనకు కావాల్సింది ఆనియన్ అనమాట. ఆనియన్ మొత్తం కూడా అవసరం లేదండి, 1/2 అయితే సరిపోతుంది. ఆనియన్ని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. తురుముకున్న ఈ ఆనియన్ తురుము నుండి
మనం జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆనియన్ జ్యూస్తో రెమెడీ అనేది ప్రిపేర్ చేస్తాం. ఆనియన్ జ్యూస్ని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ పటిక బెల్లం. ఈ పటిక బెల్లాన్ని చాలామంది అడుగుతున్నారు, అంటే పటికనా అని. ఇది వచ్చేసి పటిక బెల్లం అండి, తీయగా ఉంటుంది. మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుంది. పటిక బెల్లం చిన్న ముక్క తీసుకొని కిచెన్ రోల్ యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్లో దంచుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ పటిక బెల్లం పౌడర్ని యాడ్ చేసుకొని మనం మిక్స్ చేస్తుంటే ఇలా మెల్ట్ అవుతుంది. ఇది షుగర్లానే ఉంటుంది కాబట్టి ఈజీగా మెల్ట్ అవుతుంది అనమాట. మెల్ట్ అయిన తర్వాత దీన్ని కొంచెం సేపు మనం కూల్ చేస్తే ఇలా మనకి గట్టిగా అవుతుంది. గట్టిగా అయిన దీన్ని కిచెన్ రోల్ యాడ్ చేసుకొని మళ్ళీ పౌడర్ చేసుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో ఇంకొకసారి రిపీట్ చేసుకొని చూడండి. ఇక్కడ నేను లెమన్ జ్యూస్ అనేది 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మనం 1-2 మినిట్స్ అనేది బాగా మిక్స్ చేయాలి. తర్వాత 2 లవంగాలను తీసుకొని కిచెన్ రోల్ యాడ్ చేసి బాగా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెమెడీ ఉంది కదా, దాంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం బాగా మిక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది పిప్పళ్ళ సమస్యకి సూపర్గా వర్క్ అవుతుంది. ఎవరికైతే పిప్పళ్ళ సమస్య అంటే పంటి నొప్పి తక్షణ ఉపశమనం కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయాల్సిందే. ఖచ్చితంగా వెంటనే వర్క్ అవుతుంది. మీకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ట్రై చేయండి, డెఫినెట్గా మీరు రిజల్ట్ అనేది చూస్తారు. 100కి 200%. మనం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత కాటన్ తీసుకొని ఇందులో డిప్ చేయాలి. సో చూసారు కదా, ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. చేసిన తర్వాత ఈ కాటన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే మీకు ఎంత సైజు కావాలో అంత సైజ్ అనేది చేసుకోండి. చిన్న చిన్నగా చేసుకుంటే సరిపోతాయి. ఇక్కడ నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. బాల్స్ చేయడం అయితే రెడీ అయిపోయినాయి కదా. కాటన్ బాల్స్లా చేసుకున్న తర్వాత మీకు పిప్పొన్ను ఎక్కడ ఉందో, ఎటువైపు ఉందో అక్కడ ఈ కాటన్ని పెట్టేసేయండి. చిన్న బాల్లా చేసాం కదా, మీ పిప్పొన్ను దగ్గర దీన్ని పెట్టండి. పెట్టి మీరు క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి కనీసం 15 నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత మీరు వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది. పిప్పల సమస్య ఉండదు. అలాగే పంటి నొప్పి అనేది అస్సలకు ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మీకు ఖచ్చితంగా పసుపు రంగులో ఉన్న దంతాలు ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా వర్క్ అవుతుంది. ఎంత గార పట్టినా పుచ్చు పట్టినా పసుపు రంగులో ఉన్న దంతాలైనా సరే తెల్లగా మిలమిలా మెరవాల్సిందే. ఈ ఒక్క చిట్కాతో ఖచ్చితంగా మీకు సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా ఈ ప్రాబ్లం ఎవరికొకరికి ఉండే ఉంటుంది కదా. సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.